హైదరాబాద్కి సార్. మనకి ఇది గతంలో ఏంటంటే వాటర్ బాడీస్ సార్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని వాటర్ బాడీస్ 2 ఉన్నాయి. హ్మ్. ఆ వాటర్ బాడీస్ అంటే ఏంటంటే చెరువులు లాంటివి అనమాట. పెద్ద పెద్ద చెరువులు. హ్మ్. అక్కడంతా వాటర్ని ఎక్యుములేట్ చేసి హ్మ్. ఆ వాటరే మనకు వచ్చేది. సార్. అది ఎప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం పరిస్థితి. హ్మ్. కానీ ఈ 15 ఏళ్లలో ప్రోగ్రెసివ్‌గా మనకి ఏంటంటే వాటర్ లింకేజ్ జరిగింది. అంటే కృష్ణా వాటర్ హ్మ్. అవి జీవనదులు. జీవనదుల వాటర్ మనకొచ్చింది ఇప్పుడు. హ్మ్. అర్థమైందా? ఓకే సో సార్. మన డిపెండెన్స్ ఈ 2 బాడీస్ మీద తగ్గింది. ఓకే సార్. సో ఈ 2 బాడీస్ మీద కంప్లీట్‌గా డిపెండెన్స్ ఉండడానికి హ్మ్. జీవో 111 అని హ్మ్. మన గతంలో 1996లో హ్మ్. గవర్నమెంట్ తీసుకొచ్చారు తెలంగాణ గవర్నమెంట్. ఓకే ఎందుకని సార్. మనకి నీళ్లు లేకపోతే బతకలేం కదా! అవును సార్. హైదరాబాద్‌కైనా ఏ సిటీకైనా నగరానికి సార్. ఫస్ట్ కావాల్సింది నీళ్లు. అవును సార్. కాబట్టి ఆ నీళ్ళని అలా ప్రొటెక్ట్ చేశారు. ఆ ప్రొటెక్ట్ చేయటంలో వీళ్ళు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ హ్మ్. అంటే అన్ని వేపులా హ్మ్. ఆ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో హ్మ్. అన్ని వేపులా కూడా మనకి 10 కిలోమీటర్స్ హ్మ్. దాన్ని ప్రొటెక్టెడ్ జోన్ కింద పెట్టారనమాట. అంటే ఓకే. అక్కడ మనం ఏ కట్టుబడులు చేయకూడదు. హ్మ్. అక్కడ ప్రహరీ గోడలు అవి కట్టి వాటర్ ఫ్రీ ఫ్లో అవుతూ ఉండాలి. హ్మ్. వాటర్ అంతా కూడా ఆ బాడీస్‌లోకి వెళ్తూ ఉండాలని ఒక 10 కిలోమీటర్స్ పరిధిని అలా ప్రొటెక్ట్ చేశారు.